మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్ని. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ పరిణామాలు, ఆర్థిక విశ్లేషణలు, సాంకేతిక పురోగతి మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. కంటెంట్ నచ్చిన వాళ్ళు చివరి వరకు చూడండి. మీకు కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకెంతో ఎనర్జీని ఇస్తుందండి. ఇంకా ఈరోజు వార్తలోకి వస్తే ముందుగా ఈనాడు బ్యానర్లోని వార్తలండి. వక్ఫ్ బిల్లుకు లోక్సభ ఆమోదం జరిగిందండి. అనుకూలంగా 288 ఓట్లు పడినాయి. అలాగే వ్యతిరేకంగా 232 ఓట్లు జరిగినాయండి. 14 గంటల పైగా సుదీర్ఘ సమావేశం. తెల్లవారుజామున వరకు చర్చ జరిగిందండి. అధికార విపక్షాలు విమర్శలు, ప్రతి విమర్శలు మారుమోగిన సభ. ప్రభుత్వంపై ఆరోపణలను తిప్పికొట్టిన రిజిజు. అమిత్ షా మైనారిటీ హక్కులను హరిస్తున్నారని ప్రతిపక్షాలు ధ్వజం ఎత్తాయండి. వక్ఫ్ బిల్లు సవరణ బిల్లుపై లోక్సభలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడారండి. చట్టాన్ని అందరూ పాటించాలని హోంమంత్రి గారు అన్నారండి లోక్సభలో. అలాగే ఇంకో వార్త చూస్తే అండి, భారత్పై ప్రతీకార సుంకం 26%. ట్రంప్ గారు అనుకున్నట్టుగానే 26% వేశారండి భారత్పై సుంకం. ఇలా ప్రతి దేశంపై కనీసం 10% వేశారంటండి ఈ సుంకాల్ని. ఇప్పటికే ఇతర దేశాలకు విధిస్తున్న టారిఫ్ల్లో సగమే వేస్తున్నాం. అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించారండి నిన్న. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేశారు నిన్న. తర్వాత ఇంకో వార్తలోకి వస్తే అండి, ప్రాజెక్టులు అడ్డుకుంటే రెడ్ బుక్లోకి పేరు. వైకాపా వాళ్ళు పనిచేయరు, చేయనవరు. P4కు బయోగ్యాస్ ప్లాంటు తొలి అడుగు. 5 ఏళ్లలో 25 లక్షల ఉద్యోగాలే లక్ష్యం. CBG ప్లాంట్ భూమి పూజలో మంత్రి లోకేష్ గారు నిన్న వెల్లడించారండి. CBG ప్లాంట్కు భూమి పూజ చేసి అక్కడే మంత్రి లోకేష్ గారు, స్వామి గారు, గొట్టిపాటి ఎమ్మెల్యేలు ఉగ్ర నరసింహారెడ్డి గారు, సురేష్ గారు, ఎమ్మెల్సీ శ్రీకాంత్ గారు, రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య గారు మరియు టీడీపీ నాయకులు గొట్టిపాటి లక్ష్మి గారు, కలెక్టర్ తమీం అనార్సియా, SP దామోదర్, రిలయన్స్ బయో ఎనర్జీ సంస్థ CEO త్రిపాఠి తదితరులు నిన్న మీటింగ్లో పాల్గొన్నారండి, ఆ భూమి పూజలో పాల్గొన్నారండి. తర్వాత ఇంకో వార్తకు వస్తే అండి, 50 ఏళ్ల అవసరాలకు తగ్గట్టు టీటీడీని తీర్చిదిద్దాలని చెప్పారండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నిన్న సేవలో 100% మార్పు కనిపించాలని అన్నారు. ఇష్టానుసారంగా డబ్బులు ఖర్చు పెట్టద్దు అని నిన్న చంద్రబాబు నాయుడు గారు సమీక్షలో పాల్గొని కొన్ని సూచనలు ఇచ్చారండి టీటీడీకి. తిరుమల భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే 50 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా టీటీడీని తీర్చిదిద్దాలని, భక్తులకు అందించే సేవల సౌకర్యాల్లో 100% మార్పు కనిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారండి నిన్న. అవసరమైన పనులకు మాత్రమే చేయాలని, శ్రీవారి సొమ్మును ఇష్టానురీతిగా ఖర్చు పెట్టద్దని స్పష్టం చేశారండి. మనం ధర్మకర్తలం, నిమిత్త మాత్రమేనని మరోసారి స్పష్టంగా వెల్లడించారండి చంద్రబాబు నాయుడు గారు. ఇది చాలా మంచి పని అండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు వచ్చి టీటీడీలో ఉన్న మనీని విచ్చలవిడిగా వాడేస్తున్నారండి. అలా జరగకుండా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు మంచిగా చెప్పారండి. తర్వాత దీర్ఘాయుష్మాన్ భవ అని ఇంకొక వార్త వేశారండి. వైద్య రంగం అద్భుతంగా పురోగమిస్తుంది. ఆయుష్ ఎందుకు పెరగడం లేదు? దీనికి మనిషి జీవన శైలితో పాటు ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణమే. ఇటు వ్యక్తులు అటు వ్యవస్థలు సంకల్పిస్తే 2050 నాటికి సగటు జీవితకాలం గణనీయంగా పెరుగుతుంది. దీనికోసం తీసుకోవాల్సిన చర్యలేంటి అని దీర్ఘాయుష్మాన్ భవ అని 12వ పేజీలో ప్రత్యేక కాలం వేశారండి. తర్వాత జాబిల్లిపై శాశ్వత నిర్మాణాలకై బ్యాక్టీరియాతో ఇటుకలు తయారేంటండి. సిగ్నల్ మార్చి రైల్లో దోపిడీ జరిగిందంటండి. ఇది ఇంకొక వార్త వేసి వచ్చారు. ఆలూరు రోడ్డు స్టేషన్ సమీపంలో అర్ధరాత్రి ఘటన. 30 గ్రాముల బంగారం, 4,000 నగదు అపహరణ. ఇది నెల్లూరు దగ్గర అండి. ఆలూరు రోడ్లో సిగ్నల్ మార్చి రైలు దోపిడీ చేశారు. తర్వాత ప్రేమాన్నవాది ఘాతకం అని ఇంకొకటి వేసుకొచ్చారండి ఈనాడు పేపర్లో. పెళ్లికి నిరాకరించారని యువత కుటుంబం పగ పెట్టుకున్నారు. తల్లి కుమార్తెలపై కత్తులతో దాడి చేశారు. తల్లి మృతి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యువతి అంటండి. విశాఖలో దారుణం జరిగింది ఇది. లోపల పేజీల్లో కోలాహలంగా కూటమి ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం జరిగిందండి. నిన్న మన ఎమ్మెల్సీ నాగబాబు గారు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారండి.
5 ఏళ్లలో 20,000 స్టార్టప్లు లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తుందంటే ఏపీ ప్రభుత్వం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో భాగస్వాములు కావాలని చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారండి నిన్న. అలాగే ఇంకో వార్త చూస్తే అండి, ఇంటి వస్తువులన్నీ ఒకచాటే, ఒక్కో మార్కెట్కి 7 కోట్లు అంటండి. 8 నగరాల్లో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్లు అంట. మిగిలిన 7 చోట్ల అక్టోబర్లోకి అందుబాటులోకి వస్తుంది. ఇది నెల్లూరులో పైలట్ ప్రాజెక్ట్ కింద స్టార్ట్ చేశారండి, స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ అని. సో కంటైనర్ల ద్వారా మార్కెట్ని క్రియేట్ చేసి ఆ స్ట్రీట్లో ప్రతి వస్తువు, ఇంటికి కావాల్సిన ప్రతి వస్తువులన్నీ అక్కడే అమ్మేలాగా ఏర్పాట్లు చేస్తున్నారండి. చిన్న మార్కెట్ లాగా. చాలా మంచి నిర్ణయం ఇది. ఇలా రోజువారీ వెండర్లు ఎవరున్నా కానీ ఈ కంటైనర్లు అద్దె తీసుకోవడం లేదంటే కొనుక్కోవడం అది జరుగుతుందండి. దాని ద్వారా అక్కడ ప్రభుత్వానికి మంచిగా సమకూరుతుంది. అలాగే ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతాయండి. అలాగే మనం 2వ పేజీలో చూస్తే ఇంకా ప్రాజెక్ట్ అడ్డుకుంటే రెడ్ బుక్లోకి పేరని ఫస్ట్ పేజ్ కంటిన్యూ చేశారండి. చంద్రబాబు విజన్కు బయోగ్యాస్ ప్లాంట్ నిదర్శనం అని నిన్న మంత్రి లోకేష్ గారు అన్నారండి. తర్వాత రాష్ట్రంలో 108, 104 సర్వీస్ సెంటర్లు భవ్య హెల్త్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కన్సార్షియంకి ప్రభుత్వం ఖరారు చేసిందండి. వాళ్ళు ఆ కాల్ సెంటర్ని నిర్వహిస్తారండి ఇక నుంచి. 108, 104 సర్వీస్ సెంటర్లో. తర్వాత ఇంకో వార్త చూస్తే బీజేపీ ఆర్ఎస్ఎస్లపై పోరాటాలకు సిపిఎం సిద్ధం అని సిపిఎం ఇదొక వార్త వేశారండి. పార్టీ 24 అఖిల భారత మహాసభల్లో నేతల పిలుపులు అంటండి. గొల్లపూడి వద్ద శాటిలైట్ రైల్వే స్టేషన్ నిర్మించాలని మంత్రి అశ్విని వైష్ణవ్కు పురంధేశ్వరి గారు నిన్న వినతి సమర్పించారండి. ఇది మంచి విషయం అండి ఇది. తర్వాత జగ్గపేట సమీపంలోనే పెద్ద ప్రమాదం తప్పించుకున్న పాస్టర్ ప్రవీణ్ అని ఇంకొక వార్త రాశారండి. ఇక్కడ హైవేపై ట్యాంకర్ను అధిగమించే క్రమంలో కింద పడిపోయారంటండి. వెనక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్ డ్రైవర్ అప్రమత్తంతో తప్పిన ప్రమాదం. ఆ సీసీ కెమెరా దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చినాయి. ఎన్టీఆర్ జిల్లాలో ప్రమాదకరంగా సాగిన ప్రవీణ్ బుల్లెట్ ప్రయాణం. ప్రవీణ్ మృతిని రాజకీయం చేయొద్దని మహాసేన రాజేష్ గారు అన్నారండి నిన్న కాకినాడ నగరంలో. పాస్టర్ ప్రవీణ్ మృతిని రాజకీయం చేసి రాష్ట్రంలో అశాంతిని రేకెత్తించవద్దని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ కోరారంటండి. వదంతులు సృష్టించి మతాల మధ్య చిచ్చు పెట్టొద్దని కోరారు. ఏపీ ప్రభుత్వం దర్యాప్తుపై నమ్మకం ఉందని వేగంగా స్పందించి విచారణ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారండి. పాస్టర్ ప్రవీణ్ వాళ్ళ బ్రదర్ అండి. అలాగే ఆయన పేరు కిరణ్ పగడాల అండి. వాళ్ళ వైఫ్ కూడా వీడియో విడుదల చేసి జెసికా ఏపీ ప్రభుత్వానికి దర్యాప్తుపై నమ్మకం ఉందని చెప్పారండి. దర్యాప్తు పురోగతిలో ఉంది. ప్రభుత్వ దర్యాప్తుపై మాకు నమ్మకం ఉంది. అయితే కొందరు అత్యుత్సాహంతో సొంతంగా దర్యాప్తు చేస్తూ లేనిపోయినవి ప్రచారం చేస్తున్నారు. ఇలాంటివి ప్రవీణ్ ఇమేజ్ను దెబ్బతీస్తాయి. కొందరు యూట్యూబర్లు, బ్లాగర్లు అసత్య ప్రచారం సాగిస్తున్నారు. కొందరు దీన్ని రాజకీయంగా, మతపరంగా వినియోగించుకుంటూ ప్రవీణ్ పై ఉన్న గౌరవంతో ఇలాంటి వారిని ఆపాలని విజ్ఞప్తి చేస్తున్నారండి కిరణ్ పగడాల. తర్వాత మాదక ద్రవ్యాల నియంత్రణకు ఆపరేషన్ గరుడ అని నిబంధనలు పాటించాలని 158 ఔషధ దుకాణాలపై కేసులు పెట్టారండి నిన్న. ఈగల్ టీం అధిపతి రవికృష్ణ వెల్లడించారండి నిన్న. తెల్లజొన్న ధర పతనం అంటే ఇదొకటి వేశారు ఈనాడులో. ఇంకా మిగతా వార్తలకు వస్తే జాబిల్లిపై శాశ్వత నిర్మాణాలకు బ్యాక్టీరియాతో ఇటుకలు తయారు చేస్తున్నారండి. చందమామపై నిర్మాణాలకు వాట్సాప్లో లింక్పై క్లిక్ చేస్తే 2.2 కోట్లు పోయాయంటండి. అధిక లాభాల ఆశ చూపిస్తూ అమాయకులు లక్ష్యంగా పెట్టుకున్న సైబర్ కేటికలు రెచ్చిపోతున్నారంటండి. తాజాగా వాట్సాప్లో పంపిన లింక్ని క్లిక్ చేసి ఓ ఉద్యోగి నుంచి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరట భారీ మోసానికి తగ్గబడ్డారండి. ఇది ఉత్తరప్రదేశ్లో జరిగిందండి.
తర్వాత కాల్పుల విరమణను ఉల్లంఘించిన పార్క్ అండి. జమ్మూ కాశ్మీర్ పూంచ్లో కలకలం జరిగింది. ధీటుగా బదిలిచ్చిన భారత దళాలు. ఇంకొక వార్త చూస్తే అండి, 25 గంటలు ఏకదాటిగా విమర్శల దాడి. ట్రంప్ విధానాలపై ధ్వజమెత్తిన డెమోక్రటిక్ సెనేటర్. అరుదైన రికార్డు సృష్టించిన కోరీ బుక్కర్. 3770 మంది ప్రయాణిస్తున్న విలాసవంతమైన నౌకలో వైరస్ కలకలం సృష్టించిందండి. నిన్న క్వీన్ మేరీ 2 క్రూజ్లో నోరో వైరస్ కలకలం రేపిందండి. ఈ వైరస్ ద్వారా 200 మందికి పైగా వైరస్ ఇన్ఫెక్టెడ్ అయ్యారండి. రష్యాలో కోవిడ్ తరహా మిస్టరీ వైరస్ అంటండి. రష్యాలో అంతుచిక్కని వైరస్ విజృంభిస్తున్నట్లు పలు వార్తా సంస్థలు పేర్కొన్నాయి. అక్కడ ప్రజలు తీవ్రమైన శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో దీర్ఘకాలిక జ్వరంతో బాధపడుతున్నారని తెలిపారండి. దగ్గుతున్నప్పుడు వైరస్ కారణంగా రక్తం పడుతుందని నివేదికలు ప్రపంచ దేశాలను ఆందోళన రేకెత్తిస్తున్నాయండి. తర్వాత ఇంకొక వార్త చూస్తే అండి, మయన్మార్లో కాల్పులు తాత్కాలిక విరమణ అంటండి. సహాయక చర్యలు వీలుగా సైన్యం నిర్ణయం. నేడు మన ప్రధాని మోడీ గారు థాయిలాండ్ని పర్యటించనున్నారండి. వక్స్ బిల్లుకు వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేస్తామని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు చెప్పారండి నిన్న. తర్వాత ఇరాన్ లక్ష్యంగా B-2 బాంబర్లు అంటండి. పారిశుద్ధ్య కార్మికుడికి 34 కోట్ల పన్ను నోటీసు ఇచ్చారంటే నిన్న. అతనికి 15,000 జీతం అంట. కానీ 2019-20లో 34 కోట్ల ఆదాయాన్ని పొందారని దాని తాలూకు రిటర్న్ ఫైల్ చేయలేదని నేను నోటీస్ పంపించారండి. అండమాన్లో అమెరికా జాతీయుడు అరెస్ట్ జరిగిందంటండి. ఇంకొకసారి మనం సాక్షిలో వార్తలు చూద్దామండి. ఇక సాక్షిలోకి వస్తే, సాక్షిలో బ్యానర్ వార్త కింద వక్స్ బిల్ పాస్ అని వేశారండి. వేడివేడి చర్చల అనంతరం సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం. అనుకూలంగా 288 ఓట్లని, వ్యతిరేకంగా 232 ఓట్లని పడినాయండి. మీ నిబంధన బిల్లును వ్యతిరేకించిన విపక్షాల వాదన, వక్స్ బోర్డులో ముస్లిమేతర ప్రాతినిధ్యం కల్పించడం అంటూ ఆర్టికల్ 26 ద్వారా రాజ్యాంగం కల్పించిన మతపరమైన హక్కును వ్యతిరేకించింది. ఇదే తరహాలో ఇతర మతాలకు చెందిన బోర్డులో ముస్లింలు నియమిస్తారా అని విపక్షాలు అన్నాయండి. తర్వాత వక్స్ ఆస్తిని సెంట్రల్ డేటాబేస్ విధంగా నమోదు చేయని పక్షంలో వాటికి సంబంధించిన వివాదాలు కోర్టులో ఆశ్రయించే వీలుందనడం చాలా క్రూరమైన చర్య అంటండి. పేద ముస్లింలుగా న్యాయం చేయాలని చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదు. అందుకే బిల్లు వక్స్ బోర్డును సమర్థంగా, పారదర్శకంగా నిర్వహించడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఏదైనా ఆస్తి వక్స్ బోర్డుదా, ప్రభుత్వందా అన్న వివాదం తలెత్తితే ఇకపై రాష్ట్రం నిర్వహించే ఉన్నతాధికారి నిర్ణయమే అంతిమం. ఆ తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుంది. వక్స్ ట్రిబ్యునల్ తీర్పులు కోర్టులో సవాలు చేసే అవకాశం ఇప్పుడు కూడా ఉంది. ఆయన కొత్తగా ప్రతిపాదన చేయడం వెనక దురుద్దేశం ఉందని అన్నారండి. ఇది విపక్షాల వాదన. మీ నిబద్ధతకు హ్యాట్స్ ఆఫ్. స్థానిక సంస్థల పార్టీ ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్. మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది, ఎప్పటికీ రుణపడి ఉంటాం. రాజకీయ విలువలు, విశ్వసనీయత ఉండాలని గట్టిగా నమ్మిన వ్యక్తిని. పార్టీలో కూడా అలాగే ఉండాలని ఆశించా. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో అడుగడుగున అధికార పార్టీ అరాచకాలని ఇంకొక వార్త రాసుకొచ్చారండి జగన్ గారు అన్న విషయాన్ని. తర్వాత బర్డ్ ఫ్లూ కలకలం, కూటమి ప్రభుత్వం గందరగోళం, 2 నెలలుగా ఎక్కడ లేదంటే అబద్ధపు ప్రకటనలు అంటూ ఇంకొక వార్త వేశారండి. ప్రభుత్వ శాఖలు పరస్పర విరుద్ధంగా ప్రకటనలతో ప్రజల్లో భయాందోళనలు. గత నెల 15న నర్సరావుపేటకు చెందిన 2 ఏళ్ల చిన్నారి మృతి జరిగింది. నెలాఖరులో బర్డ్ ఫ్లూగా నిర్ధారణ జరిగిందండి. H5N1గా సాక్షాత్తు ఎయిమ్స్ పూణే ల్యాబ్స్ ధృవీకరించారు. తర్వాత పరిధి దాటద్దంటూ ఇంకొక వార్త వేశారండి సాక్షిలో. పౌరులు పరిధి దాటవచ్చేమో కానీ పోలీసులు దాటడానికి వీల్లేదు. పరిధి దాటినట్లు మా దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పు. వ్యక్తుల సమాజాన్ని నమ్మకం చొరగనేలా నడుచుకోవడం పోలీసుల బాధ్యత. కస్టడీ సమయంలో వ్యక్తులకు హక్కులు పరిరక్షించడం అన్ని చర్యలు తీసుకోండి. దేశంలో అన్ని రాష్ట్రాలకు డీజీపీ సుప్రీంకోర్టు ఆదేశం. తర్వాత వక్స్ బిల్ సవరణ రాజ్యాంగ విరుద్ధమని లోక్సభలో వైఎస్ఆర్సీపీ ఎంపీ
మిథున్ రెడ్డి అన్నారండి. ఆర్టికల్ 14, 25, 26ను ఉల్లంఘిస్తుందంటే మిథున్ రెడ్డి గారు చెప్పారండి లోక్సభలో. నిన్న అభ్యంతరాలు పట్టించుకోరా అని కూడా కొంచెం గట్టిగానే చెప్పారంటండి. తర్వాత కొట్టాలి టెంకాయ మళ్ళీ విజయవాడ సమీపంలో దోనబండ వద్ద జరుగుతున్న రిలయన్స్ సిజీబీ ప్లాంట్ పనులు తామే తెచ్చినట్టు చెప్పుకోవడంలో కూటమి సర్కార్ గిమ్మిక్లని ఒక వార్త రాశారండి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చొరవతో మరిన్ని ప్లాంట్లు పెట్టడానికి ముందుకొచ్చిన రిలయన్స్ ఆ గంత తన ఖాతాలో వేసుకునేందుకు కనిగిరిలో భారీగా పెట్టుబడులు తెచ్చామంటూ లోకేష్ హడావిడి. భవ్యంగా కట్టబెట్టారని ఇంకొక వార్త వేశారండి. 108, 104 వాహనాల నిర్వహణ కాంట్రాక్ట్ను భవ్య హెల్త్ సర్వీస్కి అడ్డగోలు నిబంధనలతో అసమ్మతి సంస్థకు కాంట్రాక్ట్ తెరవనక చక్రం తిప్పిన కూటమి సర్కారు పెద్దలండి. వీర విధేయులతో సిట్ అని ఇంకొక వార్త వేశారండి. రెడ్ బుక్లో కుట్రలు అమలే లక్ష్యంగా దర్యాప్తు పేరుతో వేధింపులు, అక్రమ నిర్బంధనలు, బెదిరింపులు, అత్యంత వివాదాస్పదంగా సిట్ తీరు, పసుపు చొక్కాలు ధరించలేదు అదొకటి తక్కువ అయినట్టు ఇంకొక వార్త మన పోలీసుల మీద రాశారండి వీళ్ళు. ఇంకా మనం ఒకసారి ఆంధ్రజ్యోతిలో బ్యానర్ వార్త చూస్తే అండి, వక్స్ బిల్లుకు లోక్సభ ఓకే 226, 163 ఓట్లతో ఆమోదించామని రాశారండి. కేంద్ర మంత్రి రిరుచి మాట్లాడుతున్న దృశ్యం ఒకటి వేశారండి. తర్వాత సిజీబీ ప్లాంట్ శంకుస్థాపన జరిగిందండి. దాని ద్వారా వలసలకు చెక్ అని కనిగిరిలో ఇంక నుంచి ఎవరు వలస వెళ్ళటానికి అవకాశం లేకుండా మంచిగా అక్కడే ఉద్యోగాలు క్రియేట్ చేస్తారంటండి. ఒక 20 లక్షల ఉద్యోగాలు. తిరుమల ఎంత భద్రం అని ఇంకో వార్త వేశారండి బ్యానర్ మీద. కొండపై వరుస ఘటనలో ఆందోళన, అలిపిరి గేటు వద్ద తనిఖీల్లో దొల్లదనం, తిరుమలకు చేరుతున్న నిషేధిత వస్తువులు, టీటీడీ భద్రతా విభాగం పనితీరు ప్రశ్నార్థకం అని వార్త రాశారండి. చేతిలో లాఠీ కూడా లేకుండా విధుల నిర్వహణలో సిబ్బంది, ఏళ్ల తరబడి అక్కడే పాతుకుపోతున్న పోలీసులు, ఉన్నతాధికారుల దర్శనాల్లో తలమునకలుగా ఉన్నారంటండి. తక్షణమే విజిలెన్స్ ప్రక్షాళనకు భక్తుల వినతి. ఇక వంశీ ఆదేశాలతోనే టీడీపీ కార్యాలయంపై దాడి అని పట్టాభి వస్తారన్న సమాచారంతో దాడికి సంసిద్ధం. ముందుగా నియోజకవర్గ వైసీపీ శ్రేణులకు పిలుపు. వంశీ కార్యాలయంలోనే సమావేశం జరిగిందంటండి. ఇది టీడీపీ ఆఫీస్ మీద జరిగిన దాడి గురించి ఇంకొక వార్త వేశారండి. మంత్రి కాకాని దాగుడు మూతలు, పోలీసులకు దొరకకుండా హైదరాబాద్లో మాయమయ్యారంటండి. నోటీస్ ఇవ్వడానికి వెళ్తే ఆయన అందుబాటులో లేరంటండి. తర్వాత నూతన ఆవిష్కరణ హబ్గా ఏపీ అని ఇంకొక వార్త రాశారండి. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్పై సమావేశంలో సీఎంతో భేటీ అయిన పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు అంటండి. అమరావతికి నిధులు వచ్చాయి, 3,535 కోట్లు విడుదల చేసిన ప్రపంచ బ్యాంక్ అంటండి. రాష్ట్ర ఖాతాలో జమ అయిన తొలి విడత రుణం ఇది. ప్రభుత్వ ప్రకటనల జారీకి ప్రతిపాదిక ఏంటి? జగన్ పత్రికపై ప్రేమ, ఇతర పత్రికపై వివక్ష ఎందుకు? ఏసీబీ మార్గదర్శనం ఎందుకు విస్మరించారని ఇంకొక వార్త వేశారండి ఆంధ్రజ్యోతిలో. విచారణ అనంతరం బుధవారం రాత్రి గుంటూరు ఏసీబీ కార్యాలయం నుంచి బయటకు వస్తున్న విజయ్ కుమార్ రెడ్డి గారండి. నిన్న ఆయన్ని ప్రశ్నించారండి. ఎందుకు జగన్ పత్రికకు మాత్రమే ఎక్కువ యాడ్స్ ఇచ్చారని రాశారండి. తర్వాత రైల్లో దొంగలు పడ్డారని ఇంకొక వార్త. సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి పక్కాగా పథకం. నెల్లూరు జిల్లాలో ఆలూరులో పెద్ద స్కెచ్ జరిగిందండి. శాంతి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నామని ఆపరేషన్ కగార్ నిలిపివేస్తే కాల్పుల విరమణ, కగారుకు ఒక నరమేదమని మావోయిస్టులు అన్నారండి, నక్సలైట్లు. తర్వాత ప్రభుత్వ దర్యాప్తుపై పూర్తి నమ్మకం ఉందని కిరణ్ పగడాల గారు, జెసికా ఇద్దరు ప్రకటించారండి. ఇక తర్వాత ఆంధ్రప్రభకు వస్తాయండి. తిరుమల ప్రక్షాళన చేయాలని ఒక వార్త రాశారండి బ్యానర్లో. తర్వాత లోక్సభలో ఆమోదం పొందిందని వక్స్ బిల్లు గురించి రాశారండి. శాంతి చర్చలకు మేము సిద్ధమని కేంద్రానికి మావోయిస్టులు లేక తక్షణమే కాల్పులు నిలిపివేయాలని షరతు విధించారు. తర్వాత 20,000 స్టార్టప్లు ఇచ్చే 5 లక్షలతో పనిచేస్తున్న నూతన ఆవిష్కరణ వేదికగా ఏపీ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో భాగ్యస్వాములు కంటని ఇంకొక బ్యానర్ వార్త వేశారండి. ఇక్కడ రెడ్ బుక్లోకి ఎక్కిస్తా, P4కి CGB ప్లాంట్తో నాంది అని నిన్న CGB ప్లాంట్ ఆవిష్కరణలో మన మంత్రి లోకేష్ గారు చెప్పిన వార్త రాశారండి. ఇక్కడ తలభారంగా రేషన్ ట్రక్కులు అంటండి. మొబైల్ వాహనాల కొనుగోలు గోల్మాల్ జరిగిందంట. ఏటా 100 కోట్ల వృధా ఖర్చు, మూలపడిన 327 వాహనాలు. నేటికి వైఎస్సీపీ రంగులతోనే కాలక్షేపం.
ప్రవాసనంగా డోర్ స్టెప్ డెలివరీ, ప్రతిబంధకంగా మారిన త్రైపాక్షిక ఒప్పందం, బ్యాంకర్లతో పౌర సరఫరాల శాఖ సంప్రదింపులు జరుపుతుందంటండి. ఉపాధి కూలీలకు ఊరట, అమల్లోకి వచ్చిన కొత్త మాస్టర్, 300 నుంచి 307 పెరిగిన కూలీల వేతనం, దోపిడీదారుల కొత్త మార్గాలు, సర్వత్రా ఆందోళన, ఉపాధి హామీ అమలుపై రోజురోజుకి పెరుగుతున్న ఫిర్యాదులు అంటండి. ఇంటి వద్దే 47 రకాల ఆరోగ్య పరీక్షలు చేస్తారంటండి. ఎలక్ట్రానిక్ హెల్త్ కార్డు రూపొందించేందుకు వీలుగా పరీక్షలు. 108, 104 సర్వీసులు కొత్త సర్వీస్ ప్రొవైడర్ వచ్చారంటండి, భవ్య సర్వీసెస్. ఎల్ఓసిలో అలజడి, ఉగ్రవాదులతో కలిసి పాక్ ఆర్మీ చొరబాటు యత్నం, ధీటుగా తిప్పికొట్టిన భారత్ అండి. ఇది చాలా మంచి వార్త అండి. విదేశ విద్యార్థులపై ఏఐ నిఘా, ఉగ్రవాద మతదారులపై నజర్, సోషల్ మీడియా పోస్టులు జల్లెడు, లైక్లు షేర్లు చేసిన వారిపై చర్యలు ఉంటాయండి. ట్రంప్ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు. సరే, తర్వాత ఇంకొక వార్త చూస్తే అండి, కాకాణి గారికి మరో 3వ నోటీస్ ఇవ్వడానికి ట్రై చేశారండి. ఇప్పటికీ 2 సార్లు నోటీస్ ఇచ్చారు, ఇంకొకసారి నోటీస్ ఇచ్చారండి. తర్వాత డ్రగ్స్పై ఈగల్ ఫోకస్ అని ఇంకొక వార్త ఇచ్చారండి. ఇది ఈగల్ టీం తీసుకున్న చర్యల గురించి అండి. అదండి ఈరోజుకి ముఖ్యమైన వార్తలు. కంటెంట్ నా చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. కంటెంట్ నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్లో మరియు ప్రజెంటేషన్ ఏమైనా లోపాలు ఉంటే మాత్రం కామెంట్ చేయగలరు. మర్చిపోకండి. జై హింద్.